హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై ముకుందా జ్యువెలరీ పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ శ్రీ అను ఫర్నిచర్ హైదరాబాద్ బెంగళూరు. మేము స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? హల్మితి హబీబో లలలలలలల హల్మితి హబీబో హల్మితి హబీబినా. సో ఇక మొదలు పెడదాం మన రచ్చ. హలో అండి. హలో సార్. ఏంటండి చాలా పద్ధతిగా కళ్ళజోడు పెట్టుకున్నారు? నేను స్కూల్ ప్రిన్సిపల్. ముందే చెప్పి మంచి పని చేశారు. ప్రిన్సిపాల్ అంటే అండి బాబాయ్. మేడం మీ పేరు? రాజలక్ష్మి. ఏంటి లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. సో ఎక్కడ దొరికారు బావగారు? ఆయన మా రిలేటివే, మామయ్య అవుతారు. అచ్చా, అన్ని విధాలుగా చూసుకున్నారు. ప్రిన్సిపాల్ గా ఉన్నాడు, రిలేటివ్ గా ఉన్నాడు, మామయ్య అవుతాడు, బాగున్నాడు, ఇంకేంటి వదలొద్దని ఖర్చు వేశారు. మీరు ఆయన మీద వేసారా, ఆయన మీ మీద వేసారా ఖర్చు? మా నాన్న వెళ్ళి వాళ్ళ నాన్న మీద వేశారు. వాళ్ళ నాన్న వెళ్ళి మీ మీద వేశారు, మీరు వెళ్ళి బావగారి మీద వేసారు. పేరు సార్ పేరు? సైదులు సార్. చలో, సడన్ గా మీరు నిద్రపోయారు, లేచేసరికి మీ ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాజ్యలక్ష్మి 3 వరాలు కోరుకో అన్నాడు. ఏం కోరుకుంటారు? నాకు బాబు లేడు, బాబు కావాలని కోరుకుంటా. 2 అమ్మాయిలే. అమ్మ మహాలక్ష్మిలో అంతకంటే అదృష్టం లేదు తెలుసా? ఒక్క బాబు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు బాగుంటది అనుకుంటారు, ఆ తర్వాత రచ్చరచ్చ ఉంటది. కానీ ఇప్పుడు హ్యాపీగా 2 అమ్మాయిలు ప్రశాంతంగా ఉన్నారు. అంతకంటే పీస్ఫుల్ లైఫ్ ఉండదు తెలుసా? ఇంట్లో 2 అమ్మాయిలు ఉంటే. 2 అబ్బాయిలు ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు అలాంటివి కోరుకోకండి. ఇంకా మిగతా 2 వరాలు? రెండోది, ఆయన ఇంకా ఎవరిని చూడకుండా మొత్తం నన్నే చూస్తూ నాతో. ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కాదు, ఓన్లీ రాజ్యలక్ష్మి గారు. మా ఆయన సైదులు గారు ఎవ్వరు వంక ఈ మధ్య ఆయన అటు చూపులు ఇటు చూపులు ఎక్కువ చూస్తున్నారా ఏంటి? చూడట్లేదు, నెక్స్ట్ చూడకుండా. ఏమో నాకేదో ఏంటి సైదులు గారు, ఒక ప్రిన్సిపాల్ గారు అయ్యుండి ఇంకో ప్రిన్సిపాల్ గారు పక్క నుండి మీరు అటు ఇటు చూస్తున్నారంటే. బావగారికి ఏ హీరోయిన్ ఇష్టం? త్రిష. అందుకే ఈ మధ్య త్రిష ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? సో సైదుల్ గారి కోసమే ఆమె అక్కడ పెళ్లి చేసుకోకుండా ఉందా ఏంటో. ఈ డౌట్ నాకు రాలేదండి, పాయింటే. ఇంకొక వారం మిగిలిపోయింది. ఇంకొకటి ఏముందండి, ఈ చిన్న చిన్న గొడవలు పడుతూ ఇలాగే హ్యాపీగా మిగతా లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. సో జాగ్రత్తగా వినండి, మీరు ప్రిన్సిపాల్ గారు కాబట్టి ఈజీగా దడదడలాడిచ్చేస్తారు నాకు తెలుసు. ఓకే, నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ ని బ్యాంగ్ చేసిన సుచిత్ర నిర్జానా గ్యాంగ్. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ నే బ్యాంగ్ చేసిన సుచిత్ర నిర్జానా గ్యాంగ్. నలుగురుగా నడుచుకుంటూ వెళ్తున్నా. ఎవరి ముందు నుంచి? నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. నలుగురు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నెదర్లాండ్ గ్యాంగ్. నాటు బాంబులతో నెదర్లాండ్ గ్యాంగ్ నే బ్యాంగ్ చేసిన సుచిత్ర నిరజారన్ల గ్యాంగ్. సో స్టూడెంట్స్ అందరూ చూడాలి ఈ ప్రోగ్రాము. రాజ్యలక్ష్మి మ్యామ్ వెరీ టాలెంట్ కూడా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరేంటి? దీప్తి. ఎన్ని సంవత్సరాలు లవ్? 9 years. 9 years లవ్. 9 years లో మా బావ ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు దేవుడు కనిపించి 3 వరాలు కోరుకో అంటే ఏమంటారు? ఏ టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్ లైఫ్. ఇప్పుడు బానే ఉంది కదా. మా యలేంద్ర బాబు ఏం టెన్షన్ పడుతున్నాడని? ఇంకా హ్యాపీగా ఉండాలి అని. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు కదా. ఇంకా లేదా విజయ్ అని అడుగుతా ఆగండి. విజయ్ గారు, దేవుడు కనిపించి 3 వరాలు కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు? నా ఫస్ట్ కోరిక ఏంటంటే ఎంత తిన్నా లావ్ అవ్వద్దు. సెకండ్ కోరిక వచ్చేసి నాకు చాలా హార్ట్ఫుల్ గా ఇష్టము. నాకు నా ఫ్యామిలీ అంటే నా అనుకున్న అంటే నా ఫ్యామిలీ, నాకు కాబోయే హస్బెండ్, మా అందరికి వయసు అవ్వకుండా ఇలాగే చచ్చిపోకుండా బతకాలి అని కోరుకుంటా. చుట్టుపక్కల ఏమైనా పర్వాలేదు, ప్రపంచం ఎడిపోయినా పర్వాలేదు. ఆ 3వ వరం అప్పులు లేని ఆస్తి కావాలి. అంటే లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కొని ఇలాంటివి కాకుండా డైరెక్ట్ గా మనకి ఓన్ ఆస్తి ఉంది. ఈ కోరికను అర్థం చేసుకోవడానికి నాకే 2 రోజులు పెడితే దేవుడికి 3 రోజులు పెట్టేలా ఉంది.
దీప్తి గారు చాలా సాఫ్ట్ గా కూల్ గా ఉన్నారు. ఇప్పుడు దీప్తి గారిని కొంచెం యాక్టివ్ చేస్తా. ఎస్ నేను So, చూడాలనుకుంటున్నా. దీప్తి గారు మనం ఒక బిజినెస్ చేద్దాం. ఓకే ఓకే సార్ ఓకే మీరు ఎండి చేపలు అమ్మండి, నేనేమో పూలు అమ్ముతాను. ఎవరు బాగా అమ్ముతారో యాక్టివ్ గా నేను కొనుక్కోను. మీరు కొనుక్కోరా? స్టార్ట్. గులాబ్ పూలు, మల్లె పూలు, చామంతి పూలే. ఎండి చేపలు ఈమె ఎవరండి నాకు కాంపిటీషన్ లో నా పక్కన కూర్చొని నేను అందంగా సువాసన వచ్చి పూలు అమ్ముతుంటే ఈమె వచ్చి ఏంటి చేపలా అంట. అమ్ముకో. పీతలు రొయ్యలు బొంబిడాలు పేరు ఎంత చెప్పమంటారా క్యూట్ గా అమ్మమంటారా? ఎంత క్యూట్ గా అమ్మితే ఎవరు కొంటారండి? ఏంటి ప్రిన్సిపల్ గారు చెప్పండి పక్కనుండి. పీతలు రొయ్యలు బొంబిడాలు ఏంటి చేపలే. సూపర్. హలో అండి, మీ పేరేంటి? నా పేరు వినయ. ఏం పేరు బావగారి పేరు? నరేష్. అప్పడాల కర్ర, అట్ల పుల్ల 6 అట్లు, ముద్దపప్పు 3 సేర్లు బియ్యం 3 అట్లు. అప్పడాల కర్ర అప్పడాల కర్ర, అట్ల పుల్ల 6 అట్లు, ముద్దపప్పు 3 సేర్లు బియ్యం 3 అట్లు. అప్పడాల కర్ర, అట్లు 3 మీరు 2 కర్రీలు చేశారు, పప్పు చికెన్. చికెన్ తింటారు డెఫినెట్ గాని చాలా ఇష్టం. పప్పు తినరు. పప్పు, మటన్? మటన్. పప్పు ఫిష్. ఫిష్ చాలా పప్పు ఇష్టం. రొయ్యలు. Non-veg. రొయ్యలు నాన్ ఈ వెజ్ పప్పు ఎందుకు ఉండేవండి బాబు? నాకు ఇష్టం. మీకు నాకు ఇష్టం. అట్లకాడ కర్ర అట్ల కాడ కర్ర, అప్పడాల పుల్ల. అప్పడాల పుల్ల. అచ్చా, అప్పడాల పుల్ల అంటారా అప్పడాల కర్రని? ఏమన్నారు మీరు? నేను ఏమన్నాను? అంతా మీరు అయోమయంలో ఉన్నారండి. ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ గా ఉంది. మేమేమో పోయేసారి మరి అప్పడాల కర్ర పెట్టుకోవడం ఏంటి విజయ్ గారు? నేను అసలు పట్టుకోలేదు. అది పట్టుకోలేదంట. అప్పడాల కర్ర, అట్ల పుల్ల 6 అట్లు, ముద్దపప్పు 3 సేర్లు బియ్యం 3 అట్లు. ఒక్కసారి పైన ఇచ్చేయండి. అట్లకాడ కర్ర అప్పడాల కర్ర, అట్ల పుల్ల 6 అట్లు, ముద్దపప్పు 3 సేర్లు బియ్యం 3. ఓకే, గట్టిగా చెప్పట్లు. అమ్మా కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్ ఆర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారు. అంటే మీ పాత నగలు ఇచ్చి కొత్త డిజైన్లతో కొత్త నగలు చేయించుకోవచ్చు. మేకింగ్ చార్జెస్ ఉండు, వాల్యూ ఎడిషన్ 2 to 12% ఉంటుంది. అంతేకాకుండా ఈఎఫ్ వివిఎస్ డైమండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పటి వరకు చూస్తే హైదరాబాద్ లో 5 బ్రాంచ్లు, హన్మకొండ, ఖమ్మంలో ఒక్కొక్క బ్రాంచ్ ఉంది. అతి త్వరలో జూబ్లీ హిల్స్ లోనే ముకుందా జ్యువెలరీ కొత్త బ్రాంచ్ స్టార్ట్ కాబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్ గా విజిట్ చేయండి ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్. లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ సేవింగ్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శ్రీ అను ఫర్నిచర్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్. 31 సంవత్సరాల చరిత్ర, 18 బ్రాంచ్లు, అలాగే అద్భుతమైన సర్వీస్. మీరు ఫర్నిచర్ కావాలనుకుంటే 1 స్టాప్ డెస్టినేషన్ మన శ్రీ అను ఫర్నిచర్స్. సో ఒకవేళ మీరు కస్టమైజ్డ్ ఆప్షన్స్ కావాలన్నా తప్పకుండా మీ ఊహకు తగ్గట్టుగా మీ ఇంటికి నప్పే విధంగా తయారు చేసేస్తారు. సో డెఫినెట్ గా విజిట్ చేయండి శ్రీ అను ఫర్నిచర్స్. బామలు సత్యభామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో మీ మొదటి ప్రశ్న. ఈ రోజు హల్మితి హబీబీ రౌండ్ లో ఎంతమంది గిఫ్ట్లు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5. మీ సమాధానాన్ని BSB Q1 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ 2 విజేతలను రేపటి బామలు సత్యభామలు ఎపిసోడ్ లో ప్రకటిస్తాం. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట. సో ఇక్కడ 3 బాక్సులు ఉన్నాయి, 5 కోన్స్ ఇస్తాం. కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది. సో మీరు నడుచుకుంటే వెళ్ళి 5 అటెంప్ట్స్ లో 3 బాక్సుల్లో 3 కోన్స్ కరెక్ట్ గా పెడితే చాలు, 30 మార్క్స్ వస్తాయి. మరి ముచ్చటగా 3 ఆడడానికి ముందుగా మంగగారు వచ్చారు. తిరగండి. ఒప్పుడు గొంప వయ్యారి వామ వడ్డ వడ్డ జీణ మామ దాన్. స్టాప్. ఇదిగో తీసుకెళ్లి బాక్స్ లో పెట్టండి. వదిలే ఇంకా ముందుకెళ్ళండి. చెప్పులు లేవు కదా. జానానయా జానానే ఆరారే రామ్మ చిలకమ్మ గో. అలాగే వెళ్ళిపోండి అలాగే, చిన్నగా. ఆమె నెత్తి మీద పెట్టండి. సూపర్. 3, 2, 1. ఇదిగో కోను. వద్దులేండి, మరి ఎక్కువ తిరిగితే బాబాయ్ గారు ఫీల్ అవుతారు.
ఒక బాక్స్ లో 2 పెట్టినా ఒకటే మార్క్స్. 3 ప్రదక్షిణలు చేయండి. చాలు, ఇదిగో పట్టుకోండి. వెళ్ళిపోండి, అలా తినగలండి. అంతే, అక్కడే పెట్టేయండి. అక్కడ పెట్టండి, అది అక్కడే. రండి బ్యాక్. చాలు, కళ్ళు తిరిగి పడతారు. ఇది తీసుకెళ్ళి పెట్టేయండి. విజయ్ గారు తప్పండి, విజయ్ గారు తప్పండి. రెడీ, వచ్చేయండి, మీరు వదిలేండి. పెట్టేయండి అక్కడే. రైట్ 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 రైట్, వెనక్కి, బ్యాక్ 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 బ్యాక్, వెనక్కి వెనక్కి వెనక్కి. స్టాప్, పెట్టేయాలి, టైం అయిపోయింది. వచ్చేయండి. ఓకే, మొత్తానికి అది కొంచెం బయటికి వెళ్ళినా లోపల ఆగేసి మంగా గారు సాధించారు 20 పాయింట్లు. గట్టిగా చెప్పట్లో. విజయలక్ష్మి గారు రెడీయా? రెడీ. తిరగాలి. రామ చిలకమ్మ రామ, ఇచ్చేయి. టైం లేదు, ఫాస్ట్ గా పెట్టేసి వచ్చేయాలి. నో చెప్పడా. రండి, బ్యాక్ రండి. రెడీ, తిరిగేయండి. 2 ప్రదక్షిణాలు చేసేయండి. అదే తీసుకోండి, వెళ్ళిపోండి. అది అదే మీకు కాల్తో చూసుకోవడమే చేశారు అంతే, ఎవరు ఏం చెప్పరు. తీసుకోండి. గో, చూసుకోండి. కింద కాలు కింద రైట్ లో ఉంది. అది దొరికినప్పుడు దాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది 3వ ఛాన్స్ మీకు. ఇంక 2 ఛాన్సులు ఉన్నాయి. ముందుకే కదా, వెనక్కి కూడా వస్తున్నా దొరుకుతుంది. వచ్చేయండి ఫాస్ట్ గా వెనక్కి. ఇచ్చేయి. మీ కాళ్ళ దగ్గర చూసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్, తీసుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు రైట్లోకి వెళ్ళకండి, లెఫ్ట్కి వెళ్ళండి. నన్నే అయ్యో, నేనే కరెక్ట్ చెప్తున్నా. లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్. పెట్టారంట. సూపర్, 10 మార్క్స్. ఇందులో 2 పెట్టారు కానీ ఒకటే వస్తుంది. 10 30 పాయింట్స్. నెక్స్ట్ సుష్మా గారు ఆడుతున్నారు, చూద్దాం. సుష్మా గారు 2 రౌండ్స్, 2 ప్రదక్షిణాలు. ఫాస్ట్ తిరగాలి. ఇది అందుకోండి, వెళ్ళిపోండి. మేము మార్కులు వేసి నీకు చూసుకోవడానికి అంతే, ఎవరు ఏం చెప్పొద్దు. కూల్ గా, టెన్షన్ లేదు. కళ్ళు తిరిగితే చెప్పండి, ఎవరు మాట్లాడకండి. మీరు కాళ్ళ మార్కులు తీసుకొని వెళ్ళాలంతే. చూసుకోండి. రౌండ్స్. సరే గోవిందాని. ఇలాంటి గేములు ఎందుకు విన్ అవరో, అమ్మాయిలే ఎందుకు విన్ అవుతారో. అమ్మమ్మమ్మమ్మమ్మ, మామూలు తెలివితేటలు లేవు మీకు బాబోయ్. డన్, 30 పాయింట్స్ సాధించారు అందరికంటే ఫాస్ట్ గా.
ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం ముచ్చటగా 3 అనే ఆట. 3 బాక్సులు నింపాలి, ముగ్గురు ఆడతారు. మరి ముగ్గురులో ఎవరు బాగా ఫాస్ట్ గా ఆడారు అనే దాని మీద ఉంటుంది. సో ముగ్గురులో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, 20 పాయింట్లు సాధించి మంగా గారు. కంగ్రాట్స్, రండి ఫాస్ట్ గా. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు విజయలక్ష్మి గారు. కంగ్రాట్స్ మంగా గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడాం ముచ్చటగా 3 అనే ఆట. అందరికంటే ఎక్కువగా ఫాస్ట్ గా 30 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు సుష్మా గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా గోల్డ్ ఆర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ను స్థాపించారు. మీ పాత నగలు తీసుకువెళ్లి మీకు నచ్చిన డిజైన్ లో కొత్త నగలుగా తయారు చేయించుకోవచ్చు. మేకింగ్ చార్జెస్ ఏముండవు. అంతేకాకుండా వాల్యూ ఎడిషన్ 2 నుంచి 12% ఉంది. అంతేకాకుండా వాల్యుయేషన్ 2 నుంచి 12% ఉంది. దాంతో పాటు EFVVS డైమండ్స్ కూడా అద్భుతంగా దొరుకుతున్నాయి. సో హైదరాబాద్ లో 5 బ్రాంచ్లు ఉన్నాయి, హన్మకొండ, ఖమ్మంలో ఒక్కొక్క బ్రాంచ్ ఉంది. డెఫినెట్ గా విజిట్ చేయండి ముకుందా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్. లెస్ ఎక్స్పెన్సివ్, మోర్ సేవింగ్. బామలు సచిబామలు కాంటెస్ట్ లో ఆడియన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో మీ రెండో ప్రశ్న, ఓసిబంగి రౌండ్ లో ఆడిన ఆట పేరేంటి? ఆప్షన్ ఏ ముచ్చటగా 6, ఆప్షన్ బి ముచ్చటగా 3. మీ సమాధానాన్ని BSBQ2 అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి 8121015393 నెంబర్ కు ఎపిసోడ్ పూర్తయ్యేలోగా వాట్సాప్ చేయండి. బహుమతి గెలుచుకోండి. ఈ ఎపిసోడ్ 2 విజేతలను రేపటి బామలు సత్యబామలు. సాధారణంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి ప్రతి విషయంలో ఆప్షన్స్ కూడా పెరిగిపోతాయి. రైట్, హౌస్ కొనుక్కోవాలన్న ఆప్షన్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలన్నా, లవ్ చేసుకోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొలాటరల్ లో ఉన్న మన బంగారాన్ని బయటికి తీసుకురావడానికి ట్రస్టెడ్ ఆప్షన్ మాత్రం వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న మన బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాల్యూ గోల్డ్ అంటేనే నికార్స్ అయిన నమ్మకం. తెలంగాణలో ఉన్న ఆ నమ్మకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీకన్య గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జరిగింది చెప్పండి మా. నా పేరు శ్రీకన్య, నాది గుంటూరు. యాక్చువల్లీ June 18th మా మమ్మీ చనిపోయారు. ప్రాబ్లం ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు మమ్మీకి. తాతయ్యకి హెల్త్ బాగాలేదు. తాతయ్య ఏజ్ 85 years. తాతయ్యకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయింది. స్టోన్స్ తీయడానికి ఒక 3 lakhs ఖర్చు అవుతుందన్నారు. తాతయ్యకి 7 పిల్లలు, నాన్న పెద్దవాడు. 4 కొడుకులు ముందుకొచ్చి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తాతయ్యకి సర్జరీ చేయించారు. కానీ తాతయ్యకి యాక్చువల్ మొత్తం బాగుంది. మమ్మీ దిగులు పెట్టుకున్నారు తాతయ్య మీద, ఏమవుతుంది. మా మామగారికి ఏజ్ 85 years, పైగా 34 స్టిచెస్ పడ్డాయి. గాల్ బ్లాడర్లో నుంచి 32 స్టోన్స్ తీసాము. తాతయ్యని చూసి మమ్మీ దిగులు పడి తాతయ్యకి సర్జరీ చేసిన 14-15 daysలో మమ్మీ చనిపోయారు. ప్రాబ్లం ఏంటి అంటే ఏం లేదు, నేను హైదరాబాద్లో ఉంటా, తమ్ముడు హైదరాబాద్, అందరం ఇక్కడే ఉంటాం. ఇంటి దగ్గర అత్త వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఉంటారు. నాన్న గుంటూరులో తాతయ్యతో పాటు హాస్పిటల్లో ఉంటున్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్లో ఫుడ్ తీసుకోకుండా సడన్గా షుగర్ లెవెల్స్, BP లెవెల్స్ మొత్తం డౌన్ అయ్యి 2 secondsలో తన ఇదైపోయింది మమ్మీ. అది ఎంత బ్యాడ్ లక్ అంటే చెప్పలేం. నేను ఇంత పెద్దదాన్నైనా నాకు 2 పిల్లలు, మమ్మీ లేని లోటు ఎంత అంటే ఇంత అని నేను చెప్పలేను అసలు. మమ్మీ నాతో మాట్లాడితే బాగుండు కదా, మమ్మీ బ్యాక్ వస్తే బాగుండు కదా అనేసి. తాతయ్యకి ఏజ్ 85, తాతయ్య బాగున్నారు. అదే అంటారు చూడండి, ఆయుష్ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది. నా ఆయుష్ పోసుకొని కూడా నిండు నీరెళ్ళు ఉంటారంటారు. అలా అయింది మా ఫ్యామిలీలో. సో మీ బ్రదర్ దగ్గరికి వచ్చినట్టు వచ్చి చెప్పారు మీ మనసులో బాధని. సో అమ్మ ఎక్కడున్నా తను మిమ్మల్ని చూస్తూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటుంది. సో మీరు మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి, సరేనా? ఒక చిన్న కానుక. ఇది ఈ రోజు మన బామలు సత్యబామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే BSB@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ అలేఖ్య అంటారు కదా. అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో మళ్ళీ ఇలా వస్తూనే ఉండండి మా షోకి. సో మీరు కూడా మళ్ళీ చూస్తూనే ఉండండి. 1:30కి మా ఇంటి దేవత, 12 o'clockకి
బామలు బామలు సత్యభామలు. సత్యభామలు. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ Bye bye.